డబ్బులు పట్టలేదు అంటున్నారు. గోల పడ్డారు డబ్బులు 300 పట్టలేకుండా మాట్లాడుతుంటారు. మోతపట్టి నగరం ఇక్కడ ఫారెస్ట్ చెక్ డ్యామ్లో పెద్ద లోతు ఉన్న ప్రాంతంలో పెద్ద లోతుగా ఉన్న ప్రాంతంలో ఇక్కడ మట్టి పని ఉపాధి పని కార్మికులు పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ పనిచేసిన వాళ్ళకి కనీసానికి 300 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి జీవో చట్టం చెబుతుంది. కానీ ఇక్కడ మోతలు చేస్తున్న ప్రజలకి కనీసానికి 200 రూపాయలు కూడా పడని పరిస్థితి ఉంది. అదే కాకుండా 2 వారాలు బట్టి పనిచేస్తున్న ఒక 30 మందికి వాళ్ళకి ఇంత మట్టిగా పేమెంట్ కూడా పడలేదు. వాళ్ళు కనీసానికి ఏంటి పట్టలేదని అడిగినా కూడా దానికి సమాధానం లేకుండా అధికారులు ఉంటున్నారు. వెంటనే ఇలాంటి అవకతవకలు లేకుండా మండల అధికారులు, టెక్నికల్ అసిస్టెంటు వీటిని వెంటనే వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ 30 మందికి 2 వారాలు చేసిన వారికి డబ్బులు ఎందుకు పడట్లేదని అంటే బడ్జెట్ డబ్బులు లేవని చెప్పడం అనేది జరుగుతుందంట. అది చాలా దారుణమైన పని. అందుకోసం ఎర్ర ట్యాగ్లో మంచినీళ్ళు బాటిల్ తెచ్చుకొని కాలుతున్న నీళ్ళు సలసలు మారుతున్న నీళ్ళని తాగి కనీసానికి వారు ప్యాస పోసుకోవాలన్న కూడా చాలా బాధాకరంగా ఉంది. రాని పరిస్థితి కూడా ఉంది. అందుకోసం వెంటనే ప్రభుత్వం కనుక ఈ యొక్క చెరువులో చేసిన దానికి 300 రూపాయలు వేయాలి. అదే రకంగా పెంచిన 28 రూపాయలకి అదనంగా పనిని పెంచకుండా ఉండాలని కూడా చెప్తున్నాం. ఇప్పుడు 28 రూపాయలు కనీసం కూలి పడట్లేదని దాన్ని పెంచితే దానికి అదనంగా పని పెంచి చేస్తున్నారు. అది సహించలేదు. అవసరమైతే బూరంపాడు ఎండి గారి ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున వీళ్ళందరినీ వేసుకొని ధర్నా చేయడం కూడా జరుగుతుంది. అందుకోసం దీనికి వెంటనే మరి ప్రభుత్వం చొరవ చేయాలా. అందుకోసం దీని మీద ఇక్కడ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉపాధి పని చేసి డబ్బులు పడట్లేదని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఈ కుంటలో చేసిన వాళ్ళకందరూ కూడా 300 రూపాయలు వేయకపోతే బాగోదు అనేది కూడా మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళన భాగంగానే ఇవాళ మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. మోత గ్రామ పట్టి నగరం ప్రజలకందరికీ చింతకుంట ఎస్టీ అంటే వాళ్ళకి పని చేసుకుంటేనే తిండి వెళ్ళిద్ది. వాళ్ళ కనీసానికి కూడా డబ్బులు పడకపోతే ఎట్లా? వ్యవసాయం చేసుకోవడానికి కూడా పంటలు సరిగ్గా పంటకు వాళ్ళ నాన్న ఇబ్బందులు పడ్డారు. ఆ పంటలు పోయినాయి. ఈ ఉపాధి పనిని కూడా మీరు వాళ్ళకి కూలి పడేటట్టు ఇవ్వకపోతే ఎట్లని దాని మీద అధికారులు నిలదీస్తున్నాం. వెంటనే దీని మీద స్పందించాలా, లేకపోతే బూరంపాడు ఎండి ఆఫీసుని ముట్టడేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.